అవును, మన యోగి ఫ్రెండ్ లాయరు, అతని పేరు జగన్, ఢిల్లీలో లీడింగ్ క్రిమినల్ లాయర్. అతనితో మాట్లాడితే ఆ విషయం ఆల్రెడీ యోగితో నేను మాట్లాడాను. సరిగ్గా కేసు టైంలోనే జగన్ పెళ్ళంట. అతను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు యోగి. పైగా జగన్ ప్రస్తుతం ఢిల్లీలో లేడు. తుంటరి గాలి అందంగా ఒళ్ళోవాలి, కవ్విస్తే ఏమేం చెయ్యాలి? ఓ దుప్పట్లో దూరేయాలి, ఆ పైన నీకే తెలియాలి. సౌందర్యమా ఊరించకే సుఖసీమలో ఆగనంటే కన్నె పువ్వా ఒడే చరణా. కన్నెతనం వెన్నెల స్నానం చేస్తుంటే తొడగొట్టే తమకాలే తొలి ముద్దు ఇమ్మంటే. ఓహో ఊయలుగే అందమైన ఆట నేర్పినా, సుఖాన్ని దాచుకున్న చోట చేర్చి మోజు తీర్చనా. అబ్బబ్బ తుంటరి గాలి అందంగా ఒళ్ళోవాలి, కవ్విస్తే ఏమేం చెయ్యాలి? హో గాలి రాదెంటి జారిన పైటెను చూసేలా, జల్లైనా పడదెంటి ఒళ్ళంతా తడిసేలా. శబాషే చిన్నదానా, ఇప్పుడైనా ఒప్పుకున్నావే, మరింకే పొట్టు పెట్టి తాళి కట్టి విందు చేసుకో. అబ్బబ్బ తుంటరి గాలి అందంగా ఒళ్ళోవాలి, కవ్విస్తే ఏమేం చెయ్యాలి? ఓ ముచ్చట్లు ఆపేయాలి, దుప్పట్లో దూరేయాలి, ఆ పైన నీకే తెలియాలి. సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే.
ఒడే చెరునా నమస్కారం. రండి, కూర్చోండి. రండి బాబు. గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కూర్చోండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ప్లీజ్ సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? అవును, యోగి ఎక్కడ? రాలేదు. రాలేదా? రాలేడు కూడా. ఆపండి. పంతులు గారు, మాఘమాసంలో మరో మంచి ముహూర్తం చూడండి. ఆ ముహూర్తానికే ఈ పెళ్లి జరుగుతుంది. ఏంటి బాబు ఇది? నా స్నేహితుడి తండ్రి ఆపదలో ఉన్నాడు, నేను వెళ్ళాలి. అవసరం తీర్చుకోవడానికి వచ్చేవాడు బంధువు, అవసరం తీర్చడానికి వెళ్ళేవాడు స్నేహితుడు. వెళ్ళిరండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. స్నేహం విలువ తెలిసిన నువ్వు నా భార్య అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. వెళ్ళొస్తాను. శోభనం గదిలో లైట్ తీయాల్సిన వాడు నా గదిలో లైట్ వేశాడేమిటా అని తెల్లబోతున్నావా? జగన్, యువర్ అ ఫూల్, బ్లడీ ఇడియట్. నీ తండ్రి నా తండ్రి కాదా? నీ కష్టం నా కష్టం కాదా? అరే, నువ్వు ఏడుస్తుంటే నేనెలా నవ్వుతానురా? అసలు స్నేహం అనే పదానికి స్పెల్లింగ్ తెలుసారా నీకు? ఆ భగవంతుడు మనిషికి అమ్మా నాన్నలతో పాటు అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఇలా ఎన్నో అనుబంధాలు ఏర్పరిచాడు. అయినా మనిషి ఇంకా ఏదో లోటుగా ఉందంటే అతని బాధను తెలుసుకుని ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరమేరా స్నేహితుడు. భార్యకు కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితుడికి చెప్పుకుని తన మనసుని తేలిక చేసుకుంటాడురా మనిషి. ఏ అరమరికలు లేనిదేరా స్నేహం అంటే. యూనివర్సిటీలో సీనియర్స్ జూనియర్స్ అయినా స్నేహంలో మాత్రం ఈక్వల్సే కదరా. నేను పెద్ద లాయర్ని అవ్వాలని మనసారా దీవించిన దేవుళ్ళలాంటి నాన్నగారు కష్టాల్లో ఉంటే నేను పెళ్ళి ఎలా చేసుకుంటాననుకున్నావురా? అంటే నువ్వు పెళ్ళి వాయిదా వేసుకొచ్చాను. వాయిదాలు లేకుండా నాన్నగారిని విడిపిస్తాను. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పిస్తారు. ఆ భగవద్గీతతో సమానమైన మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాన్నగారు నిర్దోషని నిరూపిస్తాను. రే జగన్, రావే ఈశ్వర కవవే వరద అని గజేంద్రుడు అరిస్తే అన్నీ వదులుకుని వచ్చిన విష్ణుమూర్తి గురించి పురాణాల్లో చదివాను. ఈరోజు స్నేహితుడిని ఆదుకోవడానికి పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి వచ్చిన నిన్ను చూస్తున్నాను రా. నువ్వు చేసే ఈ సహాయానికి నా ప్రాణాలైనా ఇస్తాను రా. మీ పేరు? సత్యమూర్తి బాబు. పాండురంగారావు గారి దగ్గర మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను బాబు. మొన్న అంటే 12వ తారీఖు రాత్రి 7-8 గంటల మధ్య మీరు ఎక్కడున్నారు? పాండురంగారావు గారితోనే ఉన్నాను బాబు. పాండురంగారావు గారితోనే అంటే ఆయన ఇంట్లో ఉన్నారా? చెప్పండి. వారితో కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళాను బాబు. అక్కడ ఎవరున్నారు? తులసి. ఆ? తులసి. తులసి. పాండురంగారావు గారికి తులసి ఏమవుతుంది? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. అక్రమంగా పుట్టిన కూతురే కదా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ తర్వాత గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు బాబు. పాండురంగారావు గారు ఒక్కరే లోపలికి వెళ్ళారు. మీరెందుకు వెళ్ళలేదు? ఆయనే రావద్దన్నారు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరు? శంకర్ నారాయణ సార్. పాండురంగారావు గారిని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? హత్య జరిగిన ప్లేస్ లో ఒక గ్లౌ దొరికింది. గది పాండురంగారావు గారి రుజువైంది. గది ఆయనే ఒప్పుకున్నాడు. సో యువర్ ఆనర్, అక్రమంగా తనకు జన్మించిన తులసి అనే అమ్మాయి వల్ల తనకు రాబోయే పదవి పోవడంతో పాటు
సమాజంలో తన స్థాయి పడిపోతుందనే అనుమానంతో ఫ్రస్ట్రేషన్ లో ఆ అమ్మాయిని గొంతు విసిగి చంపాడు ఈ ముద్దాయి. ఈ విషయం పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ప్లాను ప్రకారం కన్న కూతుర్ని అతి దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.